హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. ఇవాళ మనం స్కంద షష్ఠి గురించి, దాని విశిష్టత గురించి, ఆ రోజు చేసే పూజా విధానం గురించి తెలుసుకుందాం. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివ పార్వతుల ముద్దు బిడ్డ, విఘ్నేశ్వరుడికి సోదరుడు, దేవతలకు సేనాధిపతి. ఈయనను కార్తికేయుడు, శర్వణుడు, సుబ్రహ్మణ్యుడు అంటారు. ఈయన జన్మించినది షష్ఠి నాడు. ఈయనకు ఇష్టమైనది షష్ఠి. 6 ముఖాలు 12 భుజాలు కలిగి నెమలి వాహనారూఢై దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న స్వామిని సేవిస్తే భక్తులకు వంశాభివృద్ధిని, బుద్ధి సమృద్ధిని ప్రసాదిస్తాడు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవటం మన ఆచారం. అయితే ఈ సంవత్సరం మనకి సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 20వ తారీఖు వస్తుంది. ఈ పర్వదినాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బరాయ షష్ఠి, కుమార షష్ఠి, కార్తికేయ షష్ఠి అని రకరకాలుగా పలు ప్రాంతాల వాళ్ళు రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి పుట్టమన్నుని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి. ఇలా స్నానం చేయటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. అలానే లక్ష్మీ కటాక్షాలు కలిగి సిరి సంపదలు, ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది కనుక ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటారు. అందుకని సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేసే నీటిలో పుట్టమన్నుని కలిపి స్నానం చేసినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటారు కదా. తప్పకుండా ఆచరించండి. ఇలా శుచిగా స్నానం చేసిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర పటానికి ఎర్రని పూలతో పూజలు చేయాలి. సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేసి దీపారాధన చేయాలి. ఇలా పూజ చేసేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర పటాన్నే కాకుండా వల్లి దేవసేన సమేతంగా ఉన్న పటానికి పూజలు చేయాలి. అలా లేని వాళ్ళు ఉత్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటానికి కూడా పూజలు చేయొచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఆ రోజు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగు అక్షితలను చేసుకొని ఎరుపు రంగు పూలతో పూజ చేయటం వల్ల మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం, స్కంద షష్ఠి ఇటువంటివి పారాయణ చేసిన తర్వాత దీపారాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 సంఖ్య ఇష్టం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటానికి ముందుగా 2 దీపాలను వెలిగించాలి. ఒక్కొక్క దీపంలో 3 వత్తులను వేసి వెలిగించాలి. అంటే 6 వత్తులు వేస్తున్నాం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 సంఖ్య ఎంతో ఇష్టం. ఇలా దీపారాధన వెలిగించి తర్వాత పానకం, వడపప్పు, చిమ్మిలి, చలిబిండి నైవేద్యం పెట్టి తర్వాత హారతిచ్చి అక్షితలను, పూలను చేతిలో పట్టుకొని మన కోరికను చెప్పుకొని స్వామివారికి సమర్పించాలి. తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళు స్వీకరించడం వల్ల సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ఉంటుంది. మనకి జాతక దోషాలు కనుక ఉంటే గ్రహ బాధలు, కుజదోషాలు, రాహుదోషాలు, అలానే కేతుగ్రహ దోషాలు, కాలసర్ప దోషాలు ఇటువంటివి, పిల్లలు పుట్టకపోవటం కానీ, పెళ్ళి ఆలస్యం అవ్వటం కానీ, పెళ్ళి కుదరకపోవటం ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి జంట నాగులకు అభిషేకం చేసి పసుపు, కుంకుమ, బొట్లు, పూలు పెట్టి అలంకరణ చేసి షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి చలిబిండి, వడపప్పు, చిమ్మిలి, పానకం నివేదనగా పెట్టి పూజ చేసుకొని ఆ స్వామివారిని వేడుకుంటే ఈ సమస్యలన్నీ తొలగుతాయి. ఇలా పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఏకభుక్తం ఉండే వాళ్ళైతే ఒక పూట భోజనం చేయాలి. అంటే పాలు, పళ్ళు, అలానే ప్రసాదాలు ఇవి తీసుకొని సాయంకాలం వరకు ఉపవసించి సాయంకాలం భోంచేసి ఉండే వాళ్ళైతే ఆదివారం చేయొచ్చు. అలానే 24 గంటలు చేసే వాళ్ళైతే మరుసటి రోజు వరకు ఉండి స్వామివారిని పూజించి ఆ తర్వాత ఉపవాసం బ్రేక్ చేయొచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సర్పరూపంలో కూడా పూజించడం ఆచారం కనుక ఆ రోజు పుట్టలో పాలు పోయటం కూడా సత్ఫలితాలని ఇస్తుంది. ఈరోజు ముఖ్యంగా శరవణ భవ అన్న 6 అక్షరముల మంత్రాన్ని జపించటం వల్ల మంచి ఫలితాలు ప్రసాదిస్తాయి.
శరవణుడు అని ఎందుకంటారంటే సుబ్రహ్మణ్య జననంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఉంటుంది. అందులో తారకాసురుడు శివుడి కోసం తపస్సు చేస్తుంటాడు. తపస్సు చేస్తూ నన్ను సంహరించే శక్తి దేవతల్లో కానీ మనుషుల్లో కానీ స్త్రీ గర్భం నుండి పుట్టిన వాళ్ళెవరికీ కూడా ఉండకూడదని కోరుకుంటాడు. అందుకని శివుడు ఏం చేస్తాడంటే తారకాసురుడికి వరం ఇస్తాడు. ఆయన బోలాశంకరుడు కదా, వరం ఇచ్చేస్తాడు. అయితే ఈ తారకాసురుడు దేవతలను సంహరించడం ప్రారంభిస్తాడు. అయితే దేవతలందరూ శివునికి మొరపెట్టుకోగా ఆయన వీర్యాన్ని వదులుతారనమాట. ఆయన వీర్యాన్ని ఎవరూ భరించలేరు, అంత తేజవంతమైన శక్తివంతమైన వీర్యాన్ని. అయితే వాయుదేవుడు అగ్నిదేవుడు కలిసి ఆ వీర్యాన్ని భరించలేక గంగాదేవికి ఇవ్వగా ఆమె ఏరులై పారి పారి ఒక చిన్న రెల్లుగడ్డిలో ప్రకాశవంతమైన 6 ముఖములు గల బాలుడికి జన్మనిస్తుంది. స్త్రీ గర్భం నుండి కాక శివుని అంశతో పుడతాడు. రెల్లుగడ్డిలో పుట్టినందుకు ఈయనను శరవణుడు అంటారు. కృత్తికా నక్షత్రంలో పుడతాడు. కృత్తికా నక్షత్రంలో భూమి మీదకు విహారం చేయడానికి వచ్చిన కృత్తికలు ఆయనకు పాలిస్తారు. అందుకని ఆయనను కార్తికేయుడు అని కూడా పిలుస్తారు. దేవతలందరి మొర విన్న కార్తికేయుడు తారకాసుడిని సంహరిస్తాడు కనుక అందుకని ఆయనను స్వామినాథుడు, సేనాధిపతి అని పిలుస్తుంటారు. కార్తికేయుడు, శరవణుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, స్కందుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఇలాగా 13 రకరకాల పేర్లతో స్వామివారిని పిలుస్తూ ఉంటారు. ఈరోజు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి భోజనముకు ఆహ్వానించి ఆయనను సుబ్రహ్మణ్యుడిగా భావించి క్షీరాన్నం, పులగం వంటి వంటలను సమర్పించి ఆయనకు భోజనంగా పెట్టి ఆయనకు దక్షిణ తాంబూలాలను సమర్పించటం వల్ల అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి. అలానే ఈరోజు పేదవారికి దాన ధర్మాలు చేయటం మంచిది. ఆ స్వామివారి కరుణా కటాక్షం మీపై మనందరిపై కురిపించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్కి అందరికీ షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.